నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్. ఏలూరు జిల్లాలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహారం మరోసారి వివాదాస్పదంగా మారింది. సొంత పార్టీ నేత ఆయన దోపిడీలు, అరాచకాలను బయట పెట్టాడన్న ఆగ్రహంతో రాత్రివేళ అనుచరులతో కలిసి ఇంటి వద్దకు వెళ్లి హంగామా సృష్టించారన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. పోలీసుల సమక్షంలోనే హెచ్చరికలు జారీ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయాలంటే యువత దూరంగా ఉంటుందనే అభిప్రాయం తరచూ వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా యువతలు రాజకీయాల్లోకి రావాలని ఆలోచన చేయడం చాలా అరుదు. కానీ తెలంగాణ భవన్ లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉన్నత చదువులపై దృష్టి పెట్టాల్సిన వయసులో నలుగురు యువతులు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకొని నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలోని అత్యధికంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందిందని ప్రభుత్వ విప్ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం సమర్థంగా నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. అవినీతి అధికారుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటకలో ఓ రైతు తన సమస్య పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయి చివరకు ప్రభుత్వ అధికారిపై చెప్పుతో దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల భర్తీ అంశంపై నిరుద్యోగ యువత మరోసారి ఆందోళన బాట పట్టింది. దిల్సుఖ్ నగర్ లో కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన చేపట్టిన అభ్యర్థులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాకు పదవులు అవసరం లేదు, ఇచ్చిన హామీ మేరకు పోలీసు ఉద్యోగాల సంఖ్యను పెంచండి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఆటో రిక్షా డ్రైవర్ల వేధింపులపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిక్షా డ్రైవర్ల దౌర్జన్యాలు, దోపిడీలు, మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా సాధారణ ప్రజల జీవితం నరకంగా మారిందంటూ సోషల్ మీడియాలో ఓ నివాసి చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. స్టార్ హీరోయిన్ రష్మిక మందన విద్యార్థులకు ఇచ్చిన సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జీవితంలో విజయం, అపజయం సహజమని, ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుందని ఆమె పేర్కొన్నారు. వర్షం కురుస్తున్నా తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేదే లేదంటూ దిల్సుఖ్ నగర్ లో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు మరోసారి ఆందోళన చేపట్టారు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5,000 నుంచి 20,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన నిర్వహించారు. ప్రభుత్వానికి తమ గోడు వినిపించేందుకు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రోడ్డెక్కిన అభ్యర్థులు ఆవేదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. సూపర్ 6 హామీలను అమలు చేయకపోతే తనను నిలదీయాలని, చొక్కా పట్టుకొని ప్రశ్నించాలని అప్పట్లో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. హైదరాబాద్ లో వర్షాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జూన్ 9న కురిసిన భారీ వర్షాల సమయంలో అధికారులు సమర్థంగా పనిచేయలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం ఇకపై నిర్లక్ష్యాన్ని సహించబోనని స్పష్టం చేశారు. అవసరమైతే తానే స్వయంగా రోడ్లపైకి వస్తానంటూ అధికారులకు కఠిన సందేశం ఇచ్చారు. ఏలూరు జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, టీడీపీ నేత ఈడ్పుగంటి శ్రీనివాస్ ఇంటి వద్దకు వెళ్లి తీవ్ర ఉద్రిక్తతకు కారణమైన ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చింతమనేని ప్రభాకర్ అక్రమాలు, దోపిడీలు, అరాచకాలపై ఈడ్పుగంటి శ్రీనివాస్ బహిరంగంగా విమర్శలు చేశారనే ప్రచారం జరుగుతుంది. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే తన అనుచరులతో కలిసి రాత్రి సమయంలో శ్రీనివాస్ నివాసం వద్దకు చేరుకున్నట్లు సమాచారం. రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఇంటి ముందు పెద్ద ఎత్తున హడావుడి నెలకొంది. అనుచరులతో కలిసి అక్కడికి చేరుకున్న చింతమనేని ప్రభాకర్ తీవ్ర ఆగ్రహంతో ప్రవర్తించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల సమక్షంలోనే చింతమనేని ప్రభాకర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఉండాలి అంటూ రౌడీ తరహాలో మాట్లాడారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి. సొంత పార్టీ నేతల మధ్య నెలకొన్న ఈ విభేదాలు ఇప్పుడు బహిరంగ ఘర్షణకు దారితీయడం టీడీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందని ఆసక్తికరంగా మారింది. కానీ ఇప్పుడు నా ఫ్యామిలీ గురించి
నేను వాడు ఎందుకు మాడాడు అమ్మ నన్నోపేయండి వర్రా కూర్చో కూర్చో నేను తప్పు చేయడా వాడు మాట్లాడుతుంటే వీళ్ళు పెద్ద మనుషులుగా యాక్ట్ చేస్తున్నారు బట్ ఐ డోంట్ నో మరి నువ్వు చూసాడమ్మా వాడు ఇల్లు పూల మాత్రం అయిపోవాలి నేను మట్టం పట్టే ఉద్దేశం నాకు లేదు బట్ నేను చాలా మంది చెప్తున్నాను నా బాధని నా ఆవేదనని తల్లి ప్లీజ్ నువ్వు ఎందుకు వచ్చావు ఇంకెవరు చెప్పాడు చూస్తారు ఎలా పన్నారా రాజకీయాలంటే యువత దూరంగా ఉంటుందనే అభిప్రాయం తరచూ వినిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా యువతలు రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన చేయడం చాలా అరుదు. కానీ తెలంగాణ భవన్ లో చోటు చేసుకున్న ఓ ఆసక్తికర ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఉద్యోగాలు, కెరియర్లు, ఉన్నత చదువులపై దృష్టి పెట్టాల్సిన వయసులో నలుగురు యువతులు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకొని నేరుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తరం మారుతోంది, యువత ఆలోచన విధానం కూడా మారుతోంది. సమాజంలో మార్పు తీసుకురావాలంటే రాజకీయాలే సరైన వేదిక అని భావిస్తున్న కొత్త తరం ముందుకు వస్తుందనడానికి తెలంగాణ భవన్ లో జరిగిన ఈ ఘటన ఒక ఉదాహరణగా నిలిచింది. ఉదయం 11:30 సమయంలో తెలంగాణ భవన్ కార్యకర్తలు, నాయకులు, సందర్శకులతో కలిసి సందడిగా మారింది. హైదరాబాద్ నియోజకవర్గ సమావేశం కొనసాగుతుండగా మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసేందుకు పలువురు క్యూ కట్టారు. ఎప్పటిలాగానే తన ఛాంబర్లోకి వచ్చిన కేటీఆర్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో అందరితో పాటు క్యూలో నిలబడ్డ నలుగురు యువకులు కూడా ఆయన్ను కలిశారు. వారిని చూసిన చాలా మంది ఉద్యోగం, విద్య లేదా ఇతర వ్యక్తిగత అవసరాల కోసం వచ్చి ఉంటారని భావించారు. అయితే వారి మాటలు విన్న క్షణంలో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. మేము రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాం, మాకు సపోర్ట్ చేయండి అంటూ ఆ యువకులు కేటీఆర్ ను కోరారు. వారి మాటలు విన్న కేటీఆర్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ నిజంగానే రాజకీయాల్లోకి రావాలని ఆసక్తి ఉందా బేటా అని మరోసారి ప్రశ్నించారు. దానికి వారు ధైర్యంగా అవును సార్, మేము మీతో కలిసి పనిచేస్తాం అని స్పష్టంగా చెప్పారు. దీంతో అక్కడున్న నాయకులు, కార్యకర్తలు, మీడియా ప్రతినిధులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయ ఇన్ఛార్జ్ రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయాల్లో ఉండే సవాళ్లు, ఇబ్బందుల గురించి ఇప్పటికే యువతులతో మాట్లాడానని, అయినప్పటికీ వారు పూర్తిగా సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ కు వివరించారు. అనంతరం కేటీఆర్ వారితో కాసేపు ముచ్చటిస్తూ వారి విద్యార్హతలు, కుటుంబ నేపథ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మరింతగా చర్చిద్దామని, తమ సిబ్బందికి వివరాలు ఇవ్వమని సూచించారు. అనంతరం వారితో కలిసి ఫోటోలు దిగారు. ప్రస్తుతం చాలా మంది యువత కెరీర్, ఉద్యోగాలు, వ్యక్తిగత జీవితాలపై దృష్టి పెడుతున్న తరుణంలో సమాజ సేవ కోసం రాజకీయాల్లోకి రావాలని యువతలు ముందుకు రావడం అక్కడున్న వారిలో కొత్త ఆశలు రేకెత్తించింది. +2 మీరంతా లాస్ట్ మీరు ఇదే వాయిస్ పెట్టి పంపిస్తాను. బాండ్ టు బై పొలిటీషియన్
You're from? అంటే ఇప్పుడు వచ్చి కూడా మీరు ఈ జనాల్లో వేయచ్చు, మేము మీకేమి హెల్ప్ చేయొచ్చు, అట్లా ప్లాన్ చేద్దాం. బట్ వాంటింగ్ టు అండర్స్టాండ్ హౌ పాలసీ మేకింగ్ వర్క్స్. సీరియస్లీ ఐఎమ్ ఇంప్రెస్డ్ దట్ యూ 4 girls అందులో ఆడపిల్లలు ఇట్లాంటి వాతావరణంలో ముందు రావడమే కష్టం. చెప్పింది కారణం లేక మీరే వెరీ కైండ్. Come better, we'll all take a picture. Why don't you click a selfie? No. దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన రాష్ట్రంగా తెలంగాణ మరోసారి ప్రత్యేక గుర్తింపు పొందిందని ప్రభుత్వ విప్ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని, రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం సమర్థంగా నిర్వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. రైతు సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్ నకిలేకర్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు. రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని మద్దతు ధరతో కొనుగోలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందంజలంలో ఉందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి పారదర్శకంగా ధాన్యం సేకరణ చేపడుతున్నామని చెప్పారు. గతంలో రైతులు పండించిన పంటను అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారని, ప్రస్తుతం ప్రభుత్వం రైతుల వద్ద నుంచే ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ వారికి భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేస్తూనే వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతు అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వేముల వీరేశం స్పష్టం చేశారు. తెలంగాణ రైతులు దేశానికి అన్నం పెడుతున్నారని, వారి శ్రమకు తగిన గౌరవం దక్కేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. వడ్లు ధాన్యం కొనుగోలు అవుతుంటే అత్యధికంగా దిగుబడి వస్తే ఈ రాష్ట్రంలో అంతకు ముందు కరెంటు కోతలని మాట్లాడిరు, నీటి కష్టాలని మాట్లాడిరు, పంట పొలాలు ఎండిపోతున్నాయని మాట్లాడిరు. ఇదంతా శుద్ధ తప్పు. ఇది బీఆర్ఎస్ చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారము. అత్యధిక దిగుబడి తెలంగాణలో వచ్చిందని చెప్పేసి తెలంగాణ సమాజం మాట్లాడుకుంటుంటే ఒడ్లు కొంటలేరు అని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారానికి పురిగొల్పినాం. అంటే కేటీఆర్ అనేటువంటి వ్యక్తి తన జీవితంలో ఒక్క సత్యం కూడా మాట్లాడాడు. అవినీతి అధికారుల తీరుపై ప్రజల్లో ఆగ్రహం రోజురోజుకు పెరుగుతోంది. కర్ణాటకలో ఓ రైతు తన సమస్య పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయి చివరకు ప్రభుత్వ అధికారిపై చెప్పుతో దాడి చేసిన ఘటన సంచలనంగా మారింది. కర్ణాటకలో జరిగిన ఓ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ప్రభుత్వ అధికారిపై రైతు చెప్పుతో దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తనకు సంబంధించిన పని కోసం పలుమార్లు ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లిన రైతు అధికారుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయినట్లు సమాచారం. పని చేయాలంటే లంచం ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలతో ఆగ్రహానికి గురైన రైతు నేరుగా అధికారిని ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకోగా ఆగ్రహానికి లోనైన రైతు తన చెప్పుతో అధికారిపై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది. అక్కడున్న వారు వెంటనే జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవినీతిపై పోరాటం అవసరమే, అయినప్పటికీ చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు అవినీతి కారణంగా సామాన్య ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో ఈ ఘటన వెల్లడించిందని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై అధికారులు విచారణ చేపడుతున్నట్లు సమాచారం. ನಾಲ್ಕು ಎಕರೆ ಹೊಲ ಹೋಗತ್ರಿ ದಯಮಾಡಿ ನೋಡ್ರಿ
పోలీసు ఉద్యోగాల భర్తీ అంశంపై నిరుద్యోగ యువత మరోసారి ఆందోళన బాట పట్టింది. దిల్సుఖ్ నగర్ లో కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన చేపట్టిన అభ్యర్థులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మాకు పదవులు అవసరం లేదు, ఇచ్చిన హామీ మేరకు పోలీసు ఉద్యోగాల సంఖ్యను పెంచండి అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆకాశం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశం. పోలీస్ నియామకాల విషయంలో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేస్తూ దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగ యువత వినూత్న నిరసన చేపట్టింది. కళ్లకు గంతలు కట్టుకుని రోడ్డుపై నిరసన వ్యక్తం చేస్తూ తమ ఆవేదనను వెల్లడించారు. అయ్యా రేవంత్ రెడ్డి, మీ ప్రభుత్వం ఉందా లేకపోతే గుడ్డిదా అంటూ నిరసనకారులు ప్రశ్నించారు. తాము ఎమ్మెల్సీ పదవులు, కార్పొరేటర్ పదవులు కోరడం లేదని, పోలీసు ఉద్యోగాల సంఖ్యను 5,000 నుంచి 19,000 వరకు పెంచాలని మాత్రమే డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని, వేలాది మంది యువత భవిష్యత్తు ఈ నియామకాలపై ఆధారపడి ఉందని ఆందోళనకారులు పేర్కొన్నారు. పోలీసు ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి శ్రమిస్తున్న అభ్యర్థులు ఉద్యోగాల సంఖ్య పెంపుపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులు మాట్లాడుతూ తమ డిమాండ్లు న్యాయమైనవేనని, ప్రభుత్వం వెంటనే స్పందించి పోలీస్ పోస్టుల పెంపుపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఊర్లలో మనల్ని చూసి నవ్వుతారు. ఇవాళ నవ్వితే రేవంత్ రెడ్డి గారికి మేము విన్నపిస్తున్నాం ఏంటంటే, అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీ దగ్గర నాకు ఖాళీలు ఎమ్మెల్సీ అడుగుతలేము, కార్పొరేషన్ పదవులు అడుగుతలేము, ఎమ్మెల్యే పదవులు అడుగుతలేము, ఎంపీ పదవులు అసలు అడుగుతలేము. మాకు కావాల్సిన మాట ఉద్యోగాలు మాత్రమే. ఉద్యోగాలు కావాలని గత వారం నుండి 5,000 వద్దు, 19,000 ముద్దు అని చెప్పి గత వారం నుండి దిల్సుఖ్ నగర్ వేదిక ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమం చేసాం. అయినా కూడా మీ ప్రభుత్వానికి మేము కనబడట్లేదు. మీ ప్రభుత్వం ఉందా లేకపోతే గుడ్డి ప్రభుత్వం అనేది మాకు అర్థం కావచ్చు. దయచేసి వినండి. మేము కష్టపడితేనే మీ ప్రభుత్వం వచ్చింది. ఇలా మమ్మల్ని హరగోసపడుతున్నారు మీరు. దయచేసి మీరు ఒక్కడే ఆలోచన చేయండి. మేము లేకుండా మీ ప్రభుత్వం వచ్చేదా? మేము లేకుంటే మీ ప్రభుత్వం ఉండేదా? మేము లేకుంటే మీ ముఖ్యమంత్రి మీరు అయి ఉండేవారా? ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు ఎలక్షన్ టైంలో ఫస్ట్ ప్రమాణ స్వీకారం చెప్పారు, నిరుద్యోగులనే మేము వచ్చామని. మరి ఆ నిరుద్యోగులు హరిగోసపడుతున్నారు. 18 మంది నిరుద్యోగులు చనిపోయారు. దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు బాధపడుతున్నారు. వాళ్ళ బాధ కనీసం పట్టించుకోండి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నాం. మీరు కనుక 5,000 నోటిఫికేషన్ ఇస్తే ఈ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దాడి ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మీకు 20,000 ఉద్యోగాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఆటో రిక్షా డ్రైవర్ల వేధింపులపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రిక్షా డ్రైవర్ల దౌర్జన్యాలు, దోపిడీలు, మాదక ద్రవ్యాల వినియోగం కారణంగా సాధారణ ప్రజల జీవితం నరకంగా మారిందంటూ సోషల్ మీడియాలో ఓ నివాసి చేసిన పోస్టు ఇప్పుడు వైరల్ గా మారింది. దేశ రాజధాని ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ప్రజలు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక వీధుల్లో రిక్షా డ్రైవర్ల ఆగడాలు పెరిగిపోయాయని, వారి కారణంగా సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పోస్టులో నాంగ్లోయ్ వీధులు భూతాల వీధులను తలపిస్తున్నాయని, రిక్షా డ్రైవర్లు దోపిడీలు, వేధింపులకు పాల్పడుతున్నారని స్థానికుడు ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా కొంతమంది రిక్షా డ్రైవర్లు మాదక ద్రవ్యాలకు బానిసలై ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కూడా ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఆ ప్రాంతంలో నివసించడం రోజురోజుకు కష్టంగా మారుతుందని పేర్కొన్నారు. मीडिया पत्रकार आप लोग क्यों झगड़ा कर रहे हैं आपस में? किस कारण झगड़ा हुआ है?
भैया आज तक सच सच न्यूज है, किस कारण झगड़ा हुआ है बताइए। अरे वो इधर इधर तक ही हमारे तरफ, इधर इधर, हेलो हमारे इधर देखिए, किस कारण झगड़ा हुआ है। चले స్టార్ హీరోయిన్ రష్మిక మందన విద్యార్థులకు ఇచ్చిన సందేశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జీవితంలో విజయం అపజయం సహజమని, ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పాఠం నేర్పుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ రోజు మీ ముందుకు రష్మిక మందనగా దేవరకొండ అమ్మాయిగా వచ్చి మాట్లాడుతున్నాను అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించిన స్టార్ హీరోయిన్ రష్మిక మందన విద్యార్థులకు ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. జీవితంలోని ప్రతి ఒక్కరికి విజయాలు అపజయాలు సహజమేనని ఆమె అన్నారు. కొన్ని సందర్భాల్లో మనం గెలుస్తామని, మరికొన్ని సందర్భాల్లో ఓడిపోతామని, అయితే ప్రతి పరిస్థితి మనకు కొత్త విషయాలను నేర్పుతుందని పేర్కొన్నారు. ఈ రోజు అయితే ఫస్ట్ టైం ద దేవరకొండ ఫౌండేషన్ లో మనము స్కాలర్షిప్ స్టార్ట్ చేద్దామని అనుకున్నప్పుడు మనము డెఫినెట్లీ అచ్చంపేట్ తుమ్మన్పేట్ మన మావయ్య గారు ఊర్లో స్టార్ట్ చేయాలని మనం స్టార్ట్ చేసినాం. సో ఈ రోజు రష్మిక మందన దేవరకొండలా నేను మీ ముందు మాట్లాడుతున్నా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. మొదటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తా అంటే, ఆల్ ద 9th and 10th స్టాండర్డ్ ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకర్స్ మీరు ఆల్రెడీ, నేను ఎప్పుడు మీ ఏజ్లో ఎక్కడ ఉన్నానో దాని ముందు ఆల్రెడీ ఉన్నారు. సో ఆల్రెడీ యూ గైజ్ ఆర్ అచీవర్స్. You're doing a great job. Congratulations. And you're keeping your parents proud. Chala hard work chesi meeru first and second ranker vacharu. Congratulations. Ekkoga em cheppanu gaani always okkate andi, life lo konni sarlu win aitam, konni sarlu fail aitam, kani prati sari nerskuntam. So I hope మీరందరూ మీ పేరెంట్స్ రెస్పెక్ట్ చేసి మీరు మీ టీచర్స్ నుంచి నేర్చుకుని, ఐ హోప్ యూ బికమ్ వెరీ బిగ్ పీపుల్ ఇన్ యువర్ లైఫ్స్. మొబైలా? I hope you achieve big things in your life, and thank you so much for working so hard. మీరందరూ మీ హెల్త్ చూసుకోండి, మీరందరూ నవ్వుతూ హ్యాపీగా హార్డ్ వర్క్ చేయండి. లైఫ్లో మంచి డెసిషన్స్ తీసుకొని పెద్ద 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 అవ్వాలి అని కోరుకుంటున్నా. అండ్ ఆల్సో అంబిషన్ పెట్టుకోండి, డిసిప్లిన్ పెట్టుకోండి, ఫోకస్ పెట్టుకోండి, అండ్ కీప్ డూయింగ్ వాట్ యూ డూయింగ్. థ్యాంక్ యూ. వర్షం కురుస్తున్నా తమ డిమాండ్ల నుంచి వెనక్కి తగ్గేదే లేదంటూ దిల్సుఖ్ నగర్ లో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు మరోసారి ఆందోళన చేపట్టారు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను 5,000 నుంచి 20,000 వరకు పెంచాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసన నిర్వహించారు. ప్రభుత్వానికి తమ గోడు వినిపించేందుకు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా రోడ్డెక్కిన అభ్యర్థులు ఆవేదన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పోలీస్ నియామకాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తూ దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగ యువత నిరసన చేపట్టింది. భారీ వర్షం కురుస్తున్నప్పటికీ వెనక్కి తగ్గకుండా రోడ్డుపైకి వచ్చి తమ ఆందోళనను కొనసాగించారు. పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల సంఖ్యను ప్రస్తుతం ప్రకటించిన 5,000 నుంచి 20,000 వరకు పెంచాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో వేలాది మంది యువత పోలీస్ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి సిద్ధమవుతున్నారని, అందుకు అనుగుణంగా పోస్టుల సంఖ్య కూడా పెంచాలని కోరుతున్నారు. వర్షంలో తడుస్తూనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి తమ డిమాండ్లను తెలియజేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో ఆటలాడొద్దని ప్రభుత్వాన్ని కోరారు.
తీసుకొని ఎక్కడికక్కడ పోలీసులు రన్ చేస్తున్నారు. ఇలానే చేస్తే ఖచ్చితంగా రేపు ఏదైతే డీజీపీ ఆఫీస్ ముట్టడి 1000 మందితో డీజీ ఆఫీస్ ముట్టడి ఉంటుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై మరోసారి రాజకీయ చర్చ మొదలైంది. సూపర్ 6 హామీలను అమలు చేయకపోతే తనను నిలదీయాలని, చొక్కా పట్టుకొని ప్రశ్నించాలని అప్పట్లో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ ప్రతిపక్షాల విమర్శలు గుప్పిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు సంబంధించిన హామీల అమలుపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సమయంలో టీడీపీ ప్రకటించిన సూపర్ 6 హామీలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా నిలిచాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా నారా లోకేష్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే తనను చొక్కా పట్టుకొని అడగొచ్చని వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడు అదే వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలకు ఇచ్చిన పలు హామీల అమలులో జాప్యం జరుగుతుందంటూ ప్రశ్నలు లేవనెత్తనున్నాయి. 2 కోట్ల మంది మహిళలు ఇప్పుడు చొక్కా పట్టుకొని అడగడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ రాజకీయ ప్రత్యర్థులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. నిన్న నారా లోకేష్ గారు ఏమన్నారు? జగన్ గారి పేరులో జీ ఉంది కాబట్టి గొడ్డలి అంట. అంటే ప్యారడీలు బాగా మాట్లాడతారు లోకేష్ గారు. మేము కూడా మాట్లాడలేమా? మీ పేరేంటి? లోకేష్ కదా. లోకేష్ లో స్పెల్లింగ్ ఏంటి? LOKESH. లోకేష్ అంటే మేము కూడా చెప్పగలం. ఎల్ అంటే లూటి, ఓ అంటే ఒంటరిగా పోటీ చేయలేని, కే అంటే కక్ష సాధింపు, ఈ అంటే ఈవీఎంల మ్యానిపులేషన్, ఎస్ అంటే స్కామ్స్, హెచ్ అంటే హెరాస్మెంట్. ఇలా మేము కూడా చెప్పొచ్చు కదా. ప్యారడీలు మాట్లాడడం మాకు కూడా వచ్చు కదా. మీరు ఇలాంటి ప్యారడీలు మాట్లాడడం ఆపేసి ఎందుకు ఆడబిడ్డనిది ఇవ్వట్లేదు అనే దానికి సమాధానం చెప్పండి లోకేష్ గారు అని మిమ్మల్ని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే యోగాలంలో మీరు చెప్పారు, ఈ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ కూడా నేను అమలు చేసి తీరుతాము మేము అధికారంలోకి వచ్చాక, ఇవ్వకపోతే చొక్కా పట్టుకొని అడగండి అని. ఇప్పుడు 2 కోట్ల మంది మహిళలు చొక్కా పట్టుకొని మిమ్మల్ని నిలదీయడానికి సిద్ధంగా ఉన్నారు లోకేష్ గారు అని చెప్తూ ఉన్నాను. కాబట్టి ఇప్పటికైనా దీన్ని అమలు చేస్తారా లేదా చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాగే తీసుకుంటే ఆ రోజు జగనన్న అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టి ఎంతో చక్కగా బిడ్డల తల్లుల అకౌంట్లో వేస్తే దానిని ఈరోజు తల్లికి వందనమని మార్చుకున్నారు. దాన్నైనా సరిగ్గా అమలు చేస్తూ ఉన్నారంటే మొదటి ఏడాది ఎగ్గొట్టారు, 2వ ఏడాది 2000 ఎగ్గొట్టడం జరిగింది, 3వ ఏడాది స్కూల్స్ ప్రారంభమైపోయినా ఇప్పటికీ అతిగతి లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జగనన్న పథకాలను మీరు కాపీ కొట్టగలరు కానీ జగనన్న తాలూకా కమిట్మెంట్ని మీరు కాపీ కొట్టలేరనేసి ఈ కూటమిలో ఉన్న నాయకులకి తెలియజేస్తూ ఉన్నాను. లోకేష్ గారు మీకు ఒకటే చెప్తున్నాను, మీరు పాదయాత్ర చేస్తునేటప్పుడు మీకు హారతి పట్టిన మహిళలకు కూడా ఈరోజు ఆడబిడ్డనిది ఇవ్వక మీరు మోసం చేస్తున్నారు. మీ తెలుగుదేశం పార్టీకి చెందిన మహిళలకు కూడా మీరు మోసం చేస్తున్నారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా లోకేష్ గారికి తెలియజేస్తూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకొని ఆ రోజు బాండ్స్ ఇచ్చారు కదా. పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అలాగే ప్రజాగలం మేనిఫెస్టోలో కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో, చంద్రబాబు నాయుడు గారి ఫోటో, అలాగే పవన్ కళ్యాణ్ గారి సంతకం, చంద్రబాబు నాయుడు గారి సంతకం. మరి మీకు బాధ్యత లేదా? ఇలా ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మోసం చేస్తూ ఉన్నారు కదా, దీన్ని నెరవేర్చాలి హామీని అని మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాల్సిన బాధ్యత మీ మీద లేదా అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే నేను సభలో చెప్తున్నారు, జనసేన పార్టీ అంట రాష్ట్రం కోసం తన సీట్లు త్యాగం చేసింది అని చెప్పేసి.
సీట్లు త్యాగం చేశారో తాకట్టు పెట్టారో మాకు అనవసరం. కానీ మహిళలకి ప్రజలకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందా లేదా అని మేము అడుగుతున్నాము. మీరెందుకు దీని మీద ప్రశ్నించట్లేదు? మీ మొహం చూసి ఓట్లేసిన కాపు మహిళలకు కూడా మీరు మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు ఆడబిడ్డనిది ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. హైదరాబాద్ లో వర్షాల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జూన్ 9న కురిసిన భారీ వర్షాల సమయంలో అధికారులు సమర్థంగా పనిచేయలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేసిన సీఎం ఇకపై నిర్లక్ష్యాన్ని సహించబోనని స్పష్టం చేశారు. అవసరమైతే తానే స్వయంగా రోడ్లపైకి వస్తానంటూ అధికారులకు కఠిన సందేశం ఇచ్చారు. వర్షాకాల సన్నద్ధతపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. జూన్ 1న వర్షాల నిర్వహణపై ముందస్తు ఆదేశాలు ఇచ్చినప్పటికీ జూన్ 9న కురిసిన భారీ వర్షాలకు అధికారులు సమర్థంగా స్పందించలేదని సీఎం వ్యాఖ్యానించారు. హైదరాబాద్ క్యూర్ ప్రాంతంలో మున్సిపల్ పోలీస్ శాఖల మధ్య సమన్వయం లోపించిందని పేర్కొన్న ఆయన నీటి మునిగే ప్రాంతాలు, బ్లాక్ స్పాట్, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాలపై ముందస్తు కార్యాచరణ ఉండాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో కనిపించని అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.